హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక సభలకు భారీ స్పందన లభిస్తుంది. కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ సభలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఇందిరమ్మ సభల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందిరమ్మ సభలను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లో భాగంగా మరికొన్ని పథకాలని ఈ జనవరి 26 నుంచి ప్రారంభం చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక కోసం అయితే ఈ సభలు జరుపుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం కరీంనగర్లోని కట్టారాంపూర్లో ఉన్నాం. కట్టారాంపూర్లోని ఒక ఫంక్షన్ హాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వీళ్ళు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి వాళ్ళ నుంచి దరఖాస్తుల స్వీకరణ కావచ్చు, లబ్ధిదారుల ఎంపిక కానీ చేపట్టారు. ఏంటి, ఏం అప్లై చేయడానికి వచ్చారు? రేషన్ కార్డు కొత్త అప్లై చేసుకోవడానికి వచ్చారు. మీ మ్యారేజ్ ఎన్నేళ్ళు అయింది? 7 days. 7 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు? లేదు సార్, కొత్త ఇప్పుడే అప్లై చేసుకోవడానికి వచ్చారు. రేషన్ కార్డు దరఖాస్తులు కావచ్చు, మార్పులు చేర్పులకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం నియోజకవర్గానికి 3000 ఇందిరమ్మ ఇళ్ళు అన్నది. ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ప్రక్రియ కూడా ఎంపిక ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దరఖాస్తులు తీసుకోవడానికి అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలైతే తరలి వచ్చారు. మొత్తం కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈరోజు మొత్తంగా మనం చూసినట్టయితే ఈరోజు రేపు 2 విడతలుగా గ్రామాల్లో, తర్వాత నగరాలు, పట్టణాల్లో 2 విడతలుగా 2 రోజుల్లో ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించి దానికి అనుగుణంగా ఆ ప్రజాప్రతినిధులతోటి, ఆ తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో ఇక్కడ ఇప్పటికే ఒక టీంలు ఫామ్ చేసి ఆ టీంలతోటి దరఖాస్తుల సేకరణ కార్యక్రమం అయితే చేపట్టిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ కోతరాంపూర్ అండి. ఏం అప్లై చేసుకుంటున్నారు? రేషన్ కార్డు. నాకు మ్యారేజ్ 5 years అవుతుంది. ఇంతవరకు రేషన్ కార్డు లేదు. సో కొత్తగా అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి అప్లై చేసుకుందామని వచ్చిందండి. సిబ్బంది ఎంతమందిని వినియోగిస్తున్నారు ఈ సభల కోసం? యాజ్ ఎ మేయర్ దాదాపుగా 60 డివిజన్లలో మొదటి రోజు 30 డివిజన్లు, రెండో రోజు 30 డివిజన్లు తీసుకుంటున్నాము. ప్రతి డివిజన్ కూడా అవసరమైన సిబ్బంది 5 నుంచి 6, ఒక్కొక్క వార్డు సభకు 5 నుంచి 6 సిబ్బందిని పెట్టినాము. శానిటరీ పరంగా ఇబ్బంది లేకుండా చూసుకున్నాము, వాటర్ సప్లై పరంగా ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. అన్ని రకాలుగా కూడా వసతులు వచ్చిన వాళ్ళకు కూర్చోవడానికి కావచ్చు, మరి ఇక్కడ కూడా అధికారులు సరైన సమాధించుకోవడానికి కావచ్చు, దరఖాస్తులు స్వీకరణ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకునే కార్యక్రమాలు చేసినాం. 2 రోజుల పాటు ఇందిరమ్మ వార్డు సభలు అయితే జరుగుతాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రజాప్రతినిధులను, అధికారులందరినీ కూడా సమన్వయంతో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.